ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో ఏం చెప్తున్నా అంటే, నీ పక్కన 1000 మంది పడినా సరే, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా సరే అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే అపాయం నీ యొద్దకు రావాలంటే ఫస్ట్ నన్ను దాటుకొని రావాలి. ఎందుకంటే నేను నీ పక్షమున ఉన్నాను, నీ చుట్టూ వ్యాపించున్నాను, నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు, రాలేదు కూడా. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. కానీ నువ్వు పూర్తిగా దేవునిపైన ఆనుకుంటేనే, నువ్వు పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే, నువ్వు పూర్తిగా అన్ని విషయముల యందు కూడా దేవుని ఆశ్రయిస్తేనే, నాకు సమస్తము దేవుడే అనుకుంటేనే అప్పుడు నీ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది. ఏ అపాయము కూడా నీ యొద్దకు రాదు. ప్రైజ్ ది లార్డ్.